లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో బీజేపీ పక్కాగా అడుగులు వేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే అభ్యర్థుల పేర్లు వెల్లడించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో గెలుపు గుర్రాలను రెడీ చేసుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ను బీజేపీలో చేర్చుకుని ఆయనకు జహీరాబాద్ సీట్ ఇస్తారని పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే జహీరాబాద్ సీట్ ను దిల్ రాజు కు ప్రతిపాదించారని కూడా చెబుతున్నారు. అలాగే తొలి జాబితాలో రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ నేతల పేర్లు ఉంటాయని సమాచారం. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్లకు కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్లు ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఆదిలాబాద్ సీటుపై తర్వాత ప్రకటన ఉంటుందని సమాచారం. అయితే అన్ని సీట్ల కంటే బీజేపీలో ప్రస్తుతం జహీరాబాద్ సీట్ హాట్ టాపిక్ గా మారితే అక్కడ నిర్మాత దిల్ రాజు పేరును పరిశీలిస్తూ ఉండటంపై దానికి కారణం. మల్కాజ్గిరి సీట్లు ఈటల రాజేందర్, మురళీధర్ రావు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ చైర్మన్ మల్కా కుమరయ్య, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మెదక్ రఘునందన్ రావు, అంజిరెడ్డి పాటు మరొకరి పేరు చర్చలో ఉంది. మహబూబ్ నగర్ కు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతి కుమార్, నాగర్ కర్నూలుకు బంగారు లక్ష్మి, కుమార్తె బంగారు శృతి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రాములు, నల్గొండ సీటుకు జితేందర్ కుమార్ తో పాటు సైదిరెడ్డి, పారిశ్రామికవేత్త రాజారాం యాదవ్, మాజీ ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, ఖమ్మానికి వినోద్ రావు, డాక్టర్ వెంకటేశ్వర్లు, భువనగిరి సీటుకు బూరా నర్సయ్య గౌడ్, మనోహర్ రెడ్డి, విదిరే శ్రీరామ్ పేర్లు చర్చలో ఉన్నాయి. అలాగే వరంగల్ నుంచి మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రాజయ్య కుమారుడు సుభాష్, మహబూబాబాద్ లో హుస్సేన్ నాయక్, కృష్ణవేణి నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. రేటు ఇదే విషయానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, స్థానాలు సార్వత్రిక ఎన్నికల్లో సాధించి మూడోసారి కేంద్రానికి అధికారంలోకి కావాలని చెప్పి పక్కడ్బందీ ముందు ప్రతి నియోజకవర్గంపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. గెలిచే అభ్యర్థులు ఎవరున్నారు అని చెప్పేసి ఆచితూచి అడుగులు వేస్తూ ఆ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో 17 స్థానాలకు సంబంధించి మెజారిటీ స్థానాలు దాదాపుగా 8 నుంచి 9 స్థానాలు గెలుచుకునే విధంగా ఆ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగానే అభ్యర్థుల అంటే ఎవరైతే గెలిచే అవకాశాలను అభ్యర్థుల కోసం వాళ్ళు కసరత్తు కూడా ఇప్పటికే పూర్తి చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణకు సంబంధించి కొన్ని సీట్లలో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని స్థానాలకు సంబంధించి పార్టీ జాతీయ నాయకత్వం ఒక క్లారిటీకి అయితే వచ్చింది. గత ఎన్నికల్లో 4 పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలిచింది. ఈసారి ఆ స్థానాలతో పాటు ఇంకా మిగిలిన స్థానాల్లో కూడా పాగవేయాలని చెప్పేసి ఆ పార్టీ ఇప్పటికే పావులు కదుపుతుంది. సిట్టింగ్ స్థానాలకు సంబంధించి 4 స్థానాల్లో బీజేపీ గత ఎన్నికల్లో గెలిస్తే ఈసారి 3 స్థానాల్లో మొదటి విడతలో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్. ఇక ఆదిలాబాద్ కు సంబంధించి కొంత సస్పెన్షన్ అయితే కొనసాగుతా ఉంది. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాబురావు ఆయన పార్టీ వీడుతారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఆ స్థానానికి సంబంధించి బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తుంది. అక్కడ ఎవరిని అభ్యర్థిని పెట్టాలి, కొత్త వాళ్ళని తీసుకురావాలా ఏంటి అన్న ఆలోచన అయితే సోయం బాబురావు ఆయన పార్టీ కాంగ్రెస్ లోకి జాయిన్ అవుతారు, కాంగ్రెస్ నుంచి పోటీ అని చెప్పేసి తనకైతే విస్తృతంగా ప్రచారం జరుగుతా ఉంది. ఇక జనరల్ స్థానాలకు సంబంధించి మిగతా కాన్స్టిట్యూన్సీ ఒకసారి పరిశీలిస్తే జహీరాబాద్ కి ప్రముఖంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి సినీ నిర్మాత ప్రొడ్యూసర్ దిల్ రాజు పేరు అయితే వినిపిస్తుంది. ఆయన జహీరాబాద్ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి నేతల నుంచి అయితే వినిపిస్తుంది. మరి ఆయన బరిలో దిగుతారా లేదా అనేది చూడాలి. జాతీయ నాయకత్వం కొంత సుముఖంగానే ఉన్నట్టుగా కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు జహీరాబాద్ టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ లోని 7 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీగా 4 అసెంబ్లీ స్థానాలు నిజామాబాద్ లో ఉన్నాయి. అందులో కామారెడ్డి నుంచి వెంకటరమణ అక్కడి నుంచి వచ్చారు. కొంత బీజేపీకి ఊపు ఉంది. గత ఎన్నికల్లో కూడా బీజేపీ 2వ స్థానంలో ఉంది, అక్కడ 3వ స్థానంలో ఉంది. ఈసారి ఖచ్చితంగా కొంత ఫోకస్ చేస్తే ఈసారి అక్కడి నుంచి విజయ అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. అందుకే దిల్ రాజు వైపు ఆ పార్టీ మొగ్గు చూపుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఇక అక్కడి నుంచి చాలా మంది ఆశావాహులు
ఉన్నారు. కానీ అందరినీ కాదని దిల్ రాజును బీజేపీ రాష్ట్ర నాయకత్వం ముందుంచుతుంది. ఆయనకు దాదాపు అభ్యర్థితో కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరి దిల్ రాజు అడుగులు ఎటువైపు వేస్తారు అనేది చూడాలి. ఆయన త్వరలోనే బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పేసి కూడా రాష్ట్ర నాయకత్వం అయితే చెప్తుంది. దీనికి సంబంధించి అయితే 1-2 రోజులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మిగతా స్థానాలు చేవేళ్లకు సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు దాదాపు ఖాయమని చెప్పాలి. ఆయన్నే అభ్యర్థిత్వాన్ని మొదటి విడతలోనే ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మహబూబ్ నగర్ కి సంబంధించి అక్కడి నుంచి డీకే అరుణ ఎంపీ జితేందర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉంది. జితేందర్ రెడ్డిని తప్పించి డీకే అరుణ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుంది. మరి ఆయన్ని నిన్న జాతీయ నాయకోత్సవం కూడా ఢిల్లీ పిలిచింది. ఆయనతో మాట్లాడి డీకే అరుణకు ఆ సీట్ అయితే కన్ఫర్మ్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. డీకే అరుణ కూడా మొదటి నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి ఆమె భావిస్తున్నారు. గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని చెప్పేసి జాతీయ నాయకత్వం సూచించినప్పటికీ ఖచ్చితంగా తను పార్లమెంట్ బరిలో ఉంటాను, తనకు మహబూబ్ నగర్ టికెట్ కేటాయించాలని చెప్పేసి కూడా జాతీయ నాయకత్వాన్ని ఆమె కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మిగతా స్థానాలకు సంబంధించి కూడా తొందరలోనే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొదటి జాబితాలో మాత్రం కన్ఫర్మ్ గా కొంతమంది అంటే 7 నుంచి 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మల్కాజ్గిరికి సంబంధించి కూడా చాలా పోటీ ఉంది. అక్కడి నుంచి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆయనకు పోటీగా ఇటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కావచ్చు, అదేవిధంగా కొంతమంది నేతలు అయితే ఆయనకు పోటీగా ఉన్నారు. ఆయన ఈసారి ఖచ్చితంగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ సునీల్. లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో బీజేపీ పక్కాగా అడుగులు వేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే అభ్యర్థుల పేర్లు వెల్లడించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో గెలుపు గుర్రాలను రెడీ చేస్తారంటున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ను బీజేపీలో చేర్చుకుని ఆయనకు జహీరాబాద్ సీటు ఇస్తారని పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే జహీరాబాద్ సీటు దిల్ రాజ్ కు ప్రతిపాదించారని కూడా చెబుతున్నారు. అలాగే తొలి జాబితాలో రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ నేతల పేర్లు ఉంటాయనే సమాచారం. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్లకు కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్లు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ సీటుపై తర్వాత ప్రకటన ఉంటుందనే సమాచారం. అయితే అన్ని సీట్ల కంటే బీజేపీలో ప్రస్తుతం జహీరాబాద్ హాట్ టాపిక్ గా మారింది. అక్కడి నిర్మాత దిల్ రాజు పేరును పరిశీలిస్తూ ఉండటమే దానికి కారణం. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర. అయితే ఇప్పటికే బీజేపీ కసరత్తు చేస్తుంది. అభ్యర్థులు రాష్ట్రంలో 17 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేస్తుంది. ఈ నెల చివరికల్లా జాతీయ స్థాయిలో అంటే దేశం మొత్తంలో 100 మంది అభ్యర్థుల లిస్టును ప్రకటించంటే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కంటే ముందే బీజేపీ అభ్యర్థుల లిస్టు కూడా ఫస్ట్ టైం ముందే పెట్టాలి. ఒక 100 మందిని అందులో అనౌన్స్ చేయాలన్న కోణంలో బీజేపీ హైకమాండ్ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 5 నుంచి 6 పేర్ల వరకు మొదటి జాబితాలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో ఇప్పుడున్నట్టుగా సిట్టింగ్లలో ఒక సోయం బాపురావు మినహా అటు నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ కావచ్చు, దాంతోపాటు కరీంనగర్ నుంచి బండి సంజయ్, దాంతోపాటు మల్కాజ్గిరి, దాంతోపాటు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఈ విధంగా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. మరొక అంశం ఏంటంటే ఎంతో కాలం నుంచి రాజకీయాలకు వస్తారని చర్చ జరుగుతున్న సినీ నిర్మాత దిల్ రాజు కూడా రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయన జహీరాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తారు. ఆ పేరు పరిశీలన చేస్తున్నట్టు బీజేపీ హైకమాండ్ పరిశీలన చేస్తున్నట్టు ఒక సమాచారం. దీంతో దిల్ రాజు కూడా రాజకీయాలకు త్వరలోనే రంగప్రవేశం చేస్తారు. అది కూడా నిజామాబాద్ నుంచి బరిలోకి దిగుతారన్న కోణంలో ఈయన తెలుస్తుంది. అయితే దిల్ రాజుది స్థానికత వచ్చేసి నిజామాబాద్. ఆయన నిజామాబాద్ నగరానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి సంబంధించిన దిల్ రాజు. అయితే నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. దాంతో ఆయనకే వస్తుంది. ధర్మపురి అరవింద్కి బీజేపీ టికెట్. బీజేపీ అక్కడి నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేసేటువంటి అవకాశాలు ఇప్పటికే స్పష్టం. రేపు మొదటి 100 మంది జాబితాలో ఆయన పేరు ఉంటుంది. ఇక తర్వాత దిల్ రాజుకు ఆ నియోజకవర్గంలో ఛాన్స్ లేదు. మరొక నియోజకవర్గం జనరల్ నియోజకవర్గం ఎక్కడ అని చూస్తే లోక్సభ నియోజకవర్గం జహీరాబాద్ కనిపిస్తుంది. జహీరాబాద్కు ఎందుకంటే నిజామాబాద్లో కొన్ని నియోజకవర్గాలు కూడా ఉమ్మడి నిజామాబాద్లో కొన్ని నియోజకవర్గాలు కూడా జహీరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్నట్టుగా విధంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో కాస్త పట్టు ఉంది ఆ వ్యవస్థలో, ఆ ఏరియాలో కూడా దిల్ రాజుకు పట్టు ఉంది. దాంతోపాటు అటు కర్ణాటక బార్డర్ కావచ్చు, ఇటున్నట్టుగా కొంత అటు కర్ణాటక వాళ్ళు కూడా జహీరాబాద్ కావచ్చు, సంగారెడ్డిలో కొంతమంది ఉంటుంటారు అక్కడి నుంచి. దాంతో కర్ణాటకలో కూడా బీజేపీ బలమైనట్టుగా విధంగా ఉండటం, దాంతో ఆ ప్రభావం కూడా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటుందన్న
కోణంలో. దాంతో అన్ని రకాలకు కూడా దిల్ రాజు జహీరాబాద్ నియోజకవర్గానికి బాగుంటుందన్న కోణంలో హైకమాండ్ బీజేపీ హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఆయన అక్కడి నుంచి పోటీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అంటే దిల్ రాజు చాలా కాలం నుంచి రాజకీయాల్లోకి వస్తారు. గతంలో కూడా అనేక చర్చ కూడా జరిగింది. కాంగ్రెస్లోకి వస్తారు, బీఆర్ఎస్లోకి వస్తారు, ఈ విధంగా చర్చ జరిగింది. గతంలోనే దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తారు, నిజామాబాద్ నుంచి పోటీ చేస్తారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చర్చ కూడా జరిగింది. ఆయన కూడా కొన్ని సందర్భాల్లో రాజకీయాలకు ఆసక్తి ఉన్నట్టు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఎట్టకేళ్లకు ఈ లోక్సభ ఎన్నికల్లోనే పోటీ చేసేటానికి అవకాశాలు ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ నుంచి కాకుండా బీజేపీ నుంచి చేసేటానికి అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీ కూడా ఆయనకు రూట్ క్లియర్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఆయనే జహీరాబాద్ నుంచి పోటీ చేసేటానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినీ నిర్మాత కావడం, ఆయనకు గతంలో కూడా సినిమాలో ఒక నానుడి ఉంది, దిల్ రాజు పట్టిందల బంగారం ఉంటుంది. అంటే ఆ విధంగా ఆయన నిర్మాతగా సక్సెస్ఫుల్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలో. అదేవిధంగా రాజకీయాల్లో కూడా అదే సక్సెస్ని కొనసాగించేందుకు కూడా ఆయన కసరత్తు చేస్తున్నట్టు. ఎందుకంటే నిర్మాత కావడంతో కాస్త ఇప్పుడు ఉన్నట్టుగా పరిస్థితుల్లో రాజకీయాల్లో డబ్బుతో ముడిపడినట్టుగా వ్యవహారం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆయనకు సరిగ్గా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ముందుకెళ్ళడానికి అవకాశం, ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారన్న వార్తలు కూడా గుప్పమంటున్నాయి. బీజేపీ పార్టీ హైకమాండ్ కూడా అదే కోణంలో ఆలోచన చేస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి తెలంగాణ సంబంధించి నిన్న ఢిల్లీలో కూడా రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకులతోటి సమావేశమైంది హైకమాండ్. త్వరలోనే 17 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.